నేను ఆడవాళ్ళు ఎలా ఏడుస్తారో చూపిస్తాను. ఆడవాళ్ళు అని ఎందుకన్నానంటే అసలు ఏడవాలంటే ఆడవాళ్ళే. మగవాళ్ళకు ఏడవడం రాదు. వాళ్ళు ఏడ్చినా ఎవ్వరు నమ్మరు. పైగా వాళ్ళు ఏడుస్తుంటే ఇవాళ మనకు ఒక సుక్క బాగానే పడ్డట్టుంది రోయ్, లావేడు బాగానే ఏడుస్తుండు అంటారు. అదే ఆడవాళ్ళు తండ్రి చచ్చిండని తెలియంగానే ఊరవుతారు అందుకుంటారు ఆమె హై పీచ్లో. ఓ నాయనా, నా నాయనా, నేనేమి సేతు నా తండ్రి. అది విన్న ఆవాడకున్నామే పళ్ళు తోముకుంటా పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏ విధంగా? ఊష్ని ఊష్ని, ఏమైంది? ఏమైంది? సచ్చినోని బిడ్డ వచ్చిందట. వచ్చిందా? ఓ బిడ్డ, నా బిడ్డ, నా కొడుక, నా తండ్రి. ఈ మేడిసి ఆ మేడిసి గోడలన్నీ ఖరాబ్. ఎందుకు? సీది. ఓ బిడ్డ, నా బిడ్డ, నా కొడుక, ఓ కొడుక. ఈ విధంగా ఉంటుంది. ఇక ఆడవాళ్ళు లో పీచ్లో ఎలా ఏడుస్తారో చూద్దాం. తండ్రి చచ్చిందని తెలియంగానే ఎప్పుడో తిన్న అన్నం, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టరు. ఎందుకంటే కడుపులో ఏడిచి అసలు ఏముండదు, ఉన్నదంతా అరిగిపోతుంది ఏడిచి. ఇక గట్టిగా ఏడుద్దామా అంటే గొంతంతా పోతుంది. ఎట్లా? ఏడవకపోదామా? వచ్చిన వాళ్ళు ఏమంటారు? చూసినావా అవ్వ, సచ్చినాయన బిడ్డనట, కంట నుంచి ఒక్క సుక్క రాలుతలేదు, అవ్వో మంచినే ఉన్నది అంటారు. ఇక అందుకనే ఏడవడం తప్పది కాబట్టి ఇక లో పీచ్లో తీసుకుంటుంది. తల దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. తండ్రి దగ్గర తల దగ్గరకు వచ్చి కూర్చొని ఇక లో పీచ్లో తీసుకుంటుంది. ఏ విధంగా ఏడుస్తుందో చూపిస్తాను. నాయనా, ఓ నాయనా, నేనేమి సేతు నా తండ్రి, ఓ నాయనా. ఈ విధంగా ఉంటుంది.